ఉన్నారు? మలేషియా దేశం యొక్క రాజధాని కౌలాలంపూర్ అందాలని అభివృద్ధుల్ని ఈరోజు మనం చూడబోతున్నాం. మీ అందరికీ తెలుసు పెట్రోనాస్ టవర్. ఇది మలేషియా అనగానే గుర్తొచ్చేది ఇదే ఐకానిక్. ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ముందు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిన్న చూస్తారు కాబట్టి సో ఈరోజు మలేషియా అభివృద్ధి చాలా అభివృద్ధి చెందింది. వీళ్ళ యొక్క తలసరి ఆదాయం మనకన్నా 7 రెట్లు ఎక్కువ. అందుకే మన ఇండియా నుంచి వలస కూలీలు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. ప్రతి మనిషికి 40 నుంచి 50 వేలు ఆన్ యావరేజ్గా ఫుడ్ బెడ్ పెట్టుకొని ఇస్తారు. అందుకే అందరూ మన వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ పనిచేస్తున్నారు. మీకు వీడియోని పూర్తిగా చూడండి. బిల్డింగులు అభివృద్ధి అబ్బో చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రపంచంలో 2వ పెద్ద బిల్డింగ్కి వెళ్ళబోతున్నాం, అది ఇంకా బాగుంటుంది. ఓకే, ప్రపంచంలోనే 2వ అతిపెద్ద టవర్ అండి మెదరాకా టవరు. మన మలేషియాలో కౌలాలంపూర్లో ఉంది. ఫస్ట్ వచ్చేసి బుర్జ్ ఖలీఫా ఎక్కడ ఉందో తెలుసు కదా, దుబాయ్లో ఉంది. రెండోది ఇది 700 మీటర్లు. బుర్జ్ ఖలీఫా 800 మీటర్లు, ఇది 700 మీటర్ల చిల్లర. 118 ఫ్లోర్లు ఉన్నది. చాలా బాగుంది. దీని తర్వాత కేఎల్ టవర్, ఇంకో టవర్ ఉంది, అది కూడా చూపిస్తాను. చాలా పెద్దది, చాలా బాగుంటుంది. ఇక ఇప్పుడు కనబడుతుంది కదా, దాన్ని కేఎల్ టవర్ అంటారు. కౌలాలంపూర్ టవర్ అనమాట. అక్కడ టూరిస్టిక్ ప్లేస్, పైనుంచి బంగీ జంపులు, సిటీ అంతా కనబడుతుంది. అందరూ పైకి ఎక్కి సిటీని చూడడానికి వెళ్తారు. చాలా టూరిజం ప్లేస్ అనమాట, చాలా ఫేమస్ ఇక్కడ. మన లంచ్ టైం అనమాట. హైదరాబాద్ దమ్ బిర్యానీ గుడి కూడా ఉంది. బిర్యానీ తినేసి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకొని మంచి లొకేషన్కి వెళ్దాం. ఓకే, ఎక్కడమ్మా మీది? రాజమండ్రి. అక్కడ కోడి పందాలు జరుగుతున్నాయి, మీరు బిర్యానీ వండుతున్నారు. మంచిది, ఎంజాయ్ పండగ. గురించి హైదరాబాద్ మటన్ దమ్ బిర్యానీ. మటన్ ఫ్రెష్గా ఉంటుంది, మటన్ ట్రై చేయండి అని అన్నారు. చూద్దాం. బాగుంది. రైతా కూడా బాగుంది. ఎంజాయ్. తినేసి ఇంకా తిరిగేద్దాం. ఇక్కడ మలేషియాలో పెద్ద ఆయన సార్ ఎన్నేళ్ల క్రితం వచ్చారు ఇక్కడికి? మలేషియాకి వచ్చి ఐ థింక్ 150 years ago. 150 సంవత్సరాలు అయిపోయింది. తెలుగు భాష తెలుసు, చదవడం తెలుసు కొంచెం. మంచిది. సంతోషం. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ట్రావెల్ మోర్ 130 కంట్రీస్. ఇంకా ఎక్కువ వెళ్ళాలా, బాగా వెళ్ళాలా, జాగ్రత్తగా ఉండాలా. బిర్యానీ తిన్నంటే మనం మార్కెట్కి వచ్చాం అనమాట. మన ఆప్తమిత్రుడు పేరు భయ్యా మర్చిపోయాడు, సురేష్. మలేషియా అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు పాస్పోర్ట్ కోసం. కాదు, ఇప్పుడు ఏ మార్కెట్కి వచ్చావు? పతలింగ్ స్ట్రీట్, రెడ్ లైట్ అన్నీ మీరు ఆటలాడొచ్చు. అన్నీ ఉంటాయి. మార్కెట్ సవక మీకు చూపిస్తాను, రండి. ఓకే, మొత్తం మార్కెట్ అంతా చెప్పుల దుకాణము, అన్ని రకాలు అమ్ముతున్నాడు, చూసుకోవచ్చు. అదిగోండి, బాగుందా మార్కెట్? ఇదిగో ఆ ఇల్లు అయితే నరక్కండి. ఆ ఎరుపు రంగు ఇంటికి నాకు సంబంధం లేదు. అందులో ఏముంటుందో కూడా నేను చెప్పను. ఓకే, దానికి నాకు సంబంధం లేదు. దాని గురించి మీరు అడగండి, నేను చెప్పను. బాగుంది బ్రో మార్కెట్. చాలా పెద్దదే, మామూలుగా లేదు. సూపర్, చాలా బాగుంది. సవక అన్ని సామాన్లు, రోడ్డు స్ట్రీట్ షాపింగ్, ఎక్స్పెన్సివ్ కాదు. హీరో ఎక్కడికి వెళ్తున్నాం అమ్మా? గెంటింగ్ ఐలాండ్ భయ్యా. గెంటింగ్ ఐలాండ్ లాంగ్ డ్రైవ్, మామూలుగా ఉంటుంది లొకేషన్. ఎంజాయ్. తెలుగు వాళ్ళు గర్వించదగ్గ విషయం ఏంటంటే మలేషియాలో తెలుగు యూనివర్సిటీ చూస్తున్నారు కదా, తెలుగు అకాడమీ. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మలేషియాలో తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, 200 ఏళ్ల క్రితం మన బ్రిటిషర్లు తీసుకొచ్చిన వాళ్ళు ఆ తెలుగు భాషకి కాపాడడం కోసం ఇక్కడికి తెలుగు నేర్పిస్తారు పిల్లలకి. అదే చేత్తో నువ్వు చదువుకోవాలి అనుకుంటే తెలుగు మీడియంలో చదువుకోవచ్చు. టీచర్లు అందరూ వస్తారు. మరి ఈ మలేషియా దేశస్తులు తెలుగులో చదువుకొని ఏం చేస్తారంటే ఇండియా వెళ్ళి మన యూనివర్సిటీస్లోని ఎగ్జామ్స్ రాసి పట్టా తెచ్చుకుంటారు. తెలుగు భాష మీద, తెలుగు భాషను కాపాడడం కోసం ఈ మలేషియాలో ఉన్న ప్రజలు, ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు కృషి చేస్తున్నారు. ఏది 200 ఏళ్ల క్రితం వచ్చిన తెలుగు వాళ్ళు. బాగుంది కదా. సో వీళ్ళు డిగ్రీ ఇక్కడ చదువుకొని
ఇండియా వెళ్ళి ఎగ్జామ్స్ రాసేసాక తెలుగులోని వాళ్ళకి సర్టిఫికెట్లు వస్తాయి. డిగ్రీ తెలుగులో చదివే అవకాశం కూడా వీళ్ళు కల్పిస్తున్నారు. బాగుంది. తినగా తినగా వేము తీయనుండు. ఇదిగా మంచిది తినాలా. సో ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే కంచింగ్ వాటర్ ఫాల్ అని చెప్పి పెద్ద వాటర్ ఫాల్ అనమాట. చాలా బాగుంటుంది, చూపిస్తాను రండి. వచ్చేసామండి వ్యూ దగ్గరికి. అబ్బో ఇంకా ఉంది పైకి. సో వచ్చేసాము వాటర్ ఫాల్ దగ్గరికి. సో ఇంకా పైన ఉంది, ఇంకా పైకి ఉంది, చాలా ఎక్కాలి. ఇప్పటికే పులుసు కారిపోయింది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది, అందరూ స్విమ్మింగ్ చేస్తున్నారు. అంటే బాములుగా లేదు. నేను చెడ్డీలు ఇవి మర్చిపోయాను కాబట్టి స్విమ్మింగ్ చేయడం అవ్వదు. చాలా ఇంకా కింద దిగిపోతుంది. ఇంకో కింద చిన్న వాటర్ ఫాల్ ఉంది. మీరు చూసుకుంటే ఆ పైన వాటర్ ఫాల్ ఆ పై వరకు ఉంది. అలా ఎక్కాలి. ఇదిగోండి ఇదే మెట్లు మార్గం, అలాగా ఆ పై వరకు ఎక్కాలి. బాగుంది, సూపర్. సో కొండ దిగుతున్న కొద్దీ ఇంకా ఇలాంటి లొకేషన్ కొండ దిగుతున్న కొద్దీ ఉన్నాయి. బాగున్నాయి ఇవి. మనం దిగుతున్న కొద్దీ ఇలాగ వస్తుంటాయి చిన్న చిన్న స్విమ్మింగ్ పూలు. ఆ కొండలు తాళ్ళు ఎట్టుకొని ఎక్కచ్చు, చాలా బాగుంది. ఇదిగో ఇదొకటి, ఇది అలాగ వస్తూనే ఉన్నాయి కిందకి దిగుతున్న కొద్దీ. ఇదేటో కరోనా వైరస్ పువ్వులాగా ఉంది. మనకు వైరస్లు ఎలాగే ఉంటాయి చూసారా, ఇదిగో వైరస్ పువ్వులాగా ఉన్నాయి ఈ వాటర్ ఫాల్ దగ్గర. ఇవి ఏంటో తెలియదు, తెలిస్తే చెప్పండి. వెల్కమ్ టు గెంగ్టింగ్ ఐలాండ్స్ అండి. ఇది ఒక ప్రపంచం. సముద్ర మట్టానికి 6000 అడుగుల ఎత్తులో ఉంది. ఒక మాయా ప్రపంచం. చిందు, పొందు, విందు, క్యాసినోలు, మొత్తం ప్రపంచం అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. అసలు ఒక మాయా ప్రపంచం అనే చెప్పాలి ఈ గెంగ్టింగ్ ఐలాండ్స్. ఎంత బాగుంటుందంటే పిల్లలు క్యాసినో, మెయిన్ క్యాసినో. ఎక్కువ మంది చైనీస్ ఉంటారు కదా ఈ మలేషియాలో. క్యాసినో విపరీతంగా ఆడతారు, మంచి మ్యూజిక్ పెడతాను చూడండి. ఇది ఒక మాయా ప్రపంచం. ఎంత అడుగుల ఎత్తులోని అభివృద్ధి మామూలుగా లేదు. ప్రపంచంలో అతిపెద్ద హోటల్ ఎక్కడ ఉందండో 7351 రూమ్లు. ఒక హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్గా గర్వకారణం. మీకు లొకేషన్ పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి, అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ ఇక్కడ ఉంది. గెంగ్టింగ్ ఐలాండ్స్ బుద్ధుడు ఈ ఆనవాళ్ళతో కట్టారు. అది అలా అభివృద్ధి చెంది అసలు చూశారు కదా, ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించారు. పిల్లలు పెద్దలు తెల్లారి ఇక్కడికి వచ్చేస్తే రాత్రి వరకు గడిపేసి వెళ్ళిపోతారు. క్యాసినోలు, డబ్బులు తగలెట్టుకోవడం, సినిమాలు, సరదాలు, విందులు. అబ్బో ఒక అద్భుతం, ఒక మాయా ప్రపంచం. ప్రపంచంలో అతిపెద్ద హోటల్ ఈ కొండ మీద కట్టారంటే అర్థం చేసుకోండి ఎంత టూరిజం లేకపోతే కడతారు. ఆడు మేఘాల్లో పడుకుంటాడండి. బాబా పొద్దున్న మేఘమే, రాత్రి మేఘం. ఆడికి తెల్లార్లు మేఘాలే ఉంటాయి ఆడికి. బాగుందా, నచ్చిందా మీకు? చాలా బాగుందా గెంగ్టింగ్ ఐలాండ్. ఇప్పుడు సిటీకి వెళ్ళిపోయి సిటీలో అందాలు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది సలోమా బ్రిడ్జ్ అని చెప్పి చాలా ఫేమస్ అనమాట. మీకు ఆ పెట్రోనాస్ టవర్ ఫోటోలు బాగా వస్తాయి. అందరు ఇక్కడికి వచ్చి ఫోటోలు తీసుకుంటారు. మీకు ఆ బ్రిడ్జిని చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇదే బ్రిడ్జ్, చూసుకోవచ్చు ఎంత బాగుందో లోపలికి. ఇదిగో కలర్స్ ఎలా మారిపోతాయో చూడండి, ఎంత బాగుందో. రెడ్ కలర్ కదా, పెద్ద బిల్డింగులు, సూపరు. బాగుంది బ్రిడ్జ్. షలోమా టవర్. ఎప్పుడు వచ్చినా మలేషియా మర్చిపోకొని షలోమా టవర్ చూడడానికి ఎంత అందంగా ఉంటుందో.
ఇప్పుడు మీరు కౌలాలంపూర్ వాకింగ్ స్ట్రీట్లో ఉన్నారండి. సో చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఫుడ్ ఐటమ్స్ 24 ఇటు అటు ఫుడ్ ఐటమ్స్. సో మసాజ్ సెంటర్లతో పాటు ఫుడ్ కల ఆడుతుంది. చాలా చాలా బాగుంటుందండి నిజంగా, మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి, ఇంకా అసలు కన్నుల పండుగ ఈ స్ట్రీటు, కౌలాలంపూర్ వాకింగ్ స్ట్రీటు. నైట్ టైము మీకు దొరకంది అంటూ ఉండదు, అన్నీ దొరుకుతాయి. ఓకే, అన్నీ అంటే అన్నీ. మళ్ళీ థాయిలాండ్, బ్యాంకాక్ లాగే ఇది చాలా ఫేమస్, చాలా చాలా ఫేమస్. వీకెండ్స్లో వస్తే కిటకిటలాడుతుంది. ఎంతో బాగుంటుంది స్ట్రీట్, నిజంగా చాలా బాగుంటుంది. వచ్చు ఎంత కల ఆడుతుందో ఎంజాయ్ చేయండి. స్ట్రీట్ ఎంత నీట్గా ఉందో చూడండి. ఫుడ్ ఐటమ్స్, ఇండియా ఫుడ్ ఐటమ్స్. మీకు థాయిలాండ్లో అయితే ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ స్ట్రీట్లో కనబడదు. కాకపోతే మలేషియా ఏంటంటే ఇండియా వాళ్ళకి సంబంధించింది కాబట్టి మీకు చాలా చాలా బాగుంటుంది నిజంగా. ఒక కన్నుల పండుగలాగా ఉంటుంది చూడండి. వీకెండ్ అవడం వల్ల ఎంతమంది వస్తున్నారో, ఎంతమంది తిరుగుతున్నారో చూసుకోవచ్చు. బాబా మామూలుగా లేదే. ఈ కొస నుంచి ఆ కొస వరకు ఉంటుంది. న్యూ ఇయర్ పార్టీ చూడండి, అది చూసుకోవచ్చు. చూసారా ఎంత ఉందో ఆ స్ట్రీట్ నుంచి ఆ స్ట్రీట్ వరకును. మామూలుగా లేదు కదా. వావ్, ఎంత బాగుందో కదా, సూపర్, చాలా చాలా బాగుంది. ఫుడ్ ఐటమ్స్ చూడండి, చూడడానికి బాగుంటుందండి. ఇదిగో చైనీస్ ఫుడ్ ఐటమ్స్, అవి ఇవి, మసాజ్ సెంటర్లు, స్ట్రీట్ ఫుడ్. ఇంకా అటు సైడ్ వెళ్తే, దీనికి ఆపోజిట్ సైడ్ వెళ్తే కనుక ఇంకా బాగుంటుంది. హైలైట్, నిజంగా నచ్చిందని అనుకుంటున్నాను నేను. అదిగోండి ఆ కోసం వరకు సూపర్ బాగుంది. సో ఇదంతా మసాజుల స్ట్రీటు. మీరు కావాలంటే చేసుకోండి. మంచి మసాజులు అయితే ఇక్కడ దొరుకుతాయి, మీకు అర్థమవుతుంది కదా. చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత మీ ఇష్టం. వీడియో నచ్చిందని అనుకుంటాను. ఇంతవరకు బాగుంది కదా, సూపరే. ఈ యొక్క రాజధాని కౌలాలంపూర్ అభివృద్ధి బాగుందా, నచ్చిందా? సో ఇక్కడ మరిన్ని ప్రదేశాలు ఉన్నాయి, లంకావి అని చెప్పి. మలేషియాలో ఒక 2 నెలలు ఉందామని ఉంది. ఎందుకంటే ఇది భారతీయులకి అనువుగా ఉంది తిరగడానికి. బ్యాంకాక్ బిజీ అయిపోయింది, కానీ ఇది చాలా 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 బాగుంది. ప్రజలకి చూపిస్తాను.